అంటే బాబు మీకు మీ సినిమాకు నమస్కారం. ఈ ముసలోడితో సినిమా తీసుకోండి, వాడు వేరియేషన్ ఇస్తాడు. నువ్వేం చెప్పక్కర్లా, ఇంట్లో తీసి ఇట్టుకో. సార్ ఆఫీస్ మీద కమిట్ అయిపోయింది. ఎందుకు మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉండబట్టి చేసిన అప్పులకి ఇప్పటికే ఇంట్రెస్ట్ కొడుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఇంట్రెస్ట్ కొడుతుంది అందుక. చిచి, మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఐఎమ్ వెరీ లక్కీ. ఒక్క డైలాగ్ ఎంత ఎక్సైట్ అయిపోతున్నావే. అదే నాలో ఉన్న వేరియేషన్స్ అన్ని కవర్ చేస్తూ ఒక షోరీల్ చేశాను. అది చూస్తే నువ్వు ఏమైపోతావు. పులి పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయొచ్చు. సరే కనిపించింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి అటు ఇటు చూస్తాడు. ఇక్కడ చూడు, ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్. ఆ రాజద్రోహిని నాకు అప్పగించు. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. ఏం సార్ ఇది? వెన్ను చూపని వీరులను ఎన్నుకుని మరీ పంపించు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. పోలీస్ కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. కల్తీ పాలతో 60 మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుంది. శాస్త్రి చూసారా? యాసిడ్ బాగా తీసాడే. బ్లాక్ షీప్. అయిపోయింది. అంతేనా? మన హీరో దొరికిస్తాడా? ఐఎమ్ సో హ్యాపీ. నన్ను ఎక్కడ దాక్కున్నారు సార్? అప్పుడు భయపడి 10 ఏళ్ళు కేరళలో దాక్కున్నాను. మా బావ మినిస్టర్ అయ్యాడని తెలిసి మళ్ళీ వచ్చాను. సార్ ఇప్పుడు చెప్తున్నాను, మీరు సినిమా అంటూ తీస్తే మీతోనే తీస్తాను. కానీ ప్రొడ్యూసర్ తీరా ఎవరా నువ్వు? నేనే డైరెక్టర్ గారు. హీరో మానేసేయడం, ప్రొడ్యూసర్ కూడా జంప్ అయిపోయాడు. ఇంకా ఎన్నోలయ్యా శాస్త్రి, ఎప్పుడు చూడు అదే హీరోలు అవే సినిమాలు కొత్త రానివరా? ఎందుకు సార్ టెన్షన్ పడుతున్నారు? తలుచుకుంటే మీరే సినిమా చేయొచ్చు కదా. ఏంటి ఇటైతే అది కాదు సార్, మీ మామయ్య సింగపూర్ రాజేశ్వర గారు బల్లాల్లో గ్రనైట్ లైన్ అమ్మకాన్ని పెట్టారు కదా, అది మీరే అమ్మి పెడితే వచ్చే కమిషన్ తో మీరే సినిమా కంప్లీట్ చేసి కదా. చెప్తాను శాస్త్రి, ఆమె క్రియేటర్ నాట్ మీడియేటర్. మీ మంచి బాబు, నువ్వు క్రియేటర్ కాదని ఎవరన్నా చెప్పు, కానీ నీ క్రియేటివిటీని ప్రూవ్ చేసుకోవాలంటే డబ్బు ఉండాలి కదా. దానికి నన్నే చేయమంటారు? శాస్త్రి చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పేది ప్రశాంతంగా విను. నా కోసం, నీ హీరో కోసం, మన ఫ్యూచర్ కోసం. సరే